హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి సిఆర్ఐ 3HP ఓపెన్ వెల్ మోటార్ మీరు చూడొచ్చు. ఇంతకుముందుకు చాలా వీడియోస్ చూసినాం మనం. 3HP కానివ్వండి, 5HP కానివ్వండి. ఇది లేటెస్ట్ మోడల్, ఇది రైకర్ మోడల్ అని చెప్పేసుకోవచ్చు. ఈ రైకర్ మోడల్ వచ్చేసి మనకి ఇంతకుముందుకు 3HP లాంగ్ బాడీలు వచ్చేసి మోడల్స్లలో మనకి ఇది వచ్చేసి కొంచెం పైపు లెంతులు కాకుండా, అదేమో 3HP లాంగ్ బాడీ వచ్చేసి పైపు లెంత్లలో ఎక్కువ అయితే తన్నడం జరుగుతుంది. ఇది వచ్చేసేమో మనకి డెలివరీ అవతలనే తొందరగా అంటే స్పీడ్ పోసే విధంగా ఇది మోడల్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందుకు కొన్ని వీడియోస్లలో మీకు చూపించిన వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇది లేటెస్ట్ మోడల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ నుంచి ఇవి అయితే మనకి యూజింగ్లో ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. వీటి యొక్క కాస్ట్ వచ్చేసి మనకి నియర్ 20,000 దానికైతే పడింది మోటార్ వచ్చేసి. అవి వచ్చేసి ఇంకా లాంగ్ బాడీలు వచ్చేసి 3HP కానివ్వండి, 5HP కానివ్వండి, మీరు ఇక్కడ డిస్ప్లేలో చూడొచ్చు వాటి యొక్క ఇమేజెస్ అనేటివి. అవి 25,000 దానికైతే పడుతుంది మనకి. ఎందుకంటే పైపులలో లెంతులలో 100 పైప్స్ దానికి కూడా మనకి తన్నే అంత కెపాసిటీ అయితే ఉంటుంది. ఇదేమో డెలివరీ బయటనే కొంచెం ఎక్కువ ప్రెజర్ అయితే ఉంటుంది. దాంతో ఇది పోల్చుకున్నట్లయితే అవి రెండు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే దీని యొక్క ఫిట్టింగ్ కానివ్వండి, మరికొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలానే ఈ కేబుల్ మీరు చూడొచ్చు, 3 కోర్ 2.5 కేబుల్. ఇది మనకి వాటర్లో ఉండే కేబుల్ ఫ్రెండ్స్. ఆ సర్వీస్ వైర్లో కానివ్వండి, అలానే ఇలాంటి 3 కోర్ కేబుల్లో కానివ్వండి, మనకి ఈ యొక్క పౌడర్ అనేది మీరు చూడొచ్చు. ఈ పౌడర్ అనేది కేబుల్కి అయితే ప్రొటెక్షన్ కోసం అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది నీళ్ళలో ఉన్న కేబుల్ కానివ్వండి, అలానే బయట ఉన్న సర్వీస్ వైర్ కానివ్వండి, వివిధ రకాల కేబుల్స్ మనకి ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్ని రకాల ఎలక్ట్రికల్ అప్లయన్స్కి సంబంధించి ప్రతి ఒక్క కేబుల్కి కూడాను ఈ విధంగా పౌడర్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. లీడ్స్ అనేటివి మీరు చూడవచ్చు. దీంట్లో మనకి 3 కోర్ 3 వైర్లు అయితే వచ్చినవి. అలానే ఇది ఒకటి బ్లాక్ ఇన్సులేషన్ అయితే ఉన్నది. దీని మధ్యలో పౌడర్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఈ పౌడర్లో కూడా 4 రకాల పౌడర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పౌడర్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి కేబుల్ ఖరాబ్ కాకుండా ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి, అలానే ఎక్స్ట్రా స్ట్రెంగ్త్, కేబుల్ లైఫ్ అయితే ఉండడం కోసం దీన్ని వాడడం అయితే జరుగుతుంది. ఇందులో 4 రకాల పౌడర్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కెపాసిటీ ప్రకారం ఎలక్ట్రికల్ కేబుల్ యొక్క అప్లయన్స్ని బట్టి టాల్కమ్ పౌడరా, మ్యాగ్నీషియం ఆక్సైడ్ పౌడరా, లేకపోతే స్వాల్బుల్ పౌడరా, నెక్స్ట్ చాక్ పౌడర్ అనేది వివిధ రకాల పౌడర్స్ అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. వీటి యొక్క మెయిన్ ఉద్దేశం అనేది కేబుల్ ఓవర్ హీట్ అయిపోయినప్పుడు వీటికి సంబంధించి 3 కోర్ కేబుల్లో పైన బ్లాక్ ఎనామిల్కి అతికిపోకుండా ఇదైతే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇందులోనే స్వాల్యుబుల్ పౌడర్ అయితే ఉంటుంది, వాటర్ ప్రూఫ్. కేబుల్లోకి వాటర్ పోయినా కానీ ఈ యొక్క పౌడర్ అనేది కండక్టర్స్లకి పోకుండా అయితే ఉపయోగపడుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో మనకి రెగ్యులర్గా తక్కువ వాట్స్లో ఉండే వాటికైతేనేమో టాల్కమ్ పౌడరు యూజ్ అయితే చేయొచ్చు. ఇండస్ట్రీలో వాటికైతేనేమో కేబుల్ అనేది హీట్ అయ్యే దగ్గర కానివ్వండి, అలానే ఫైర్ రెసిస్టెన్స్ని తట్టుకునే విధంగా ఉండడం కోసం అనేది చాక్ పౌడర్ కానివ్వండి, లేకపోతే మనకి మ్యాగ్నీషియం ఆక్సైడ్ పౌడర్ కానివ్వండి యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఓపెన్ వెల్ వాటికి అయితేనేమో నీళ్ళల్లో ఉండే వాటికి సాల్యుబుల్ పౌడర్ ఉండే కేబుల్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అయితే జరుగుతుంది అనేసి మనమైతే చెప్పుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేసిన. ఫ్రెండ్స్, మీకు ఏమైనా తెలిసినట్లుంటే వీటి గురించి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఫుట్బాల్ అని చెప్పేసుకోవచ్చు. మనకి ఇక్కడి నుంచి అయితే నీళ్లు లాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంప్లేర్ అయితే మీరు చూడొచ్చు. మనకి ఇక్కడి నుంచి వెళ్ళి పైకి అయితే వాటర్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా కూర్చోబెడతాం కాబట్టి బురదలా ఉంటుందనే ఉద్దేశంతో మనకు కొంచెం హైట్ అయితే లేపాల్సి ఉంటుంది. ఒక ఎల్బెండ్ వేసేసి ఈ విధంగా సెక్షన్ అయితే మనకి పైకి అయితే లేపినాం, మీరు చూడొచ్చు.
సెక్షన్ది ఫిట్ చేసినాక అయితే ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. అలానే బాడీ అంతా కూడాను బీడ్ బాడీ, మోటార్ అంతా కూడాను. ఇక్కడ హెచ్డిపి నెప్పలు అయితేనేమో మనం స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. సెక్షన్కి వచ్చేసి ఐరన్ది అయితే ఫిట్ చేసేసినాం. మనం ఇక్కడ షలక్ దారం వేసి అయితే ఫుల్ టైట్గా ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వాచర్ అయితే మొత్తం తీసేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అయితే రావు కాబట్టి ఇది తీసేసి మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది దీన్ని. ఓకే, కేబుల్ జాయింట్ అంతా కూడాను కంప్లీట్గా అయిపోయింది. ఈ స్ట్రెడ్లు వచ్చేసి మాత్రం స్టీల్ నట్లు, అలానే స్ట్రెడ్లు వచ్చేసి మొత్తం కూడాను ఇక్కడ ముందుది కూడా ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, మధ్యలోది మాత్రం వైండింగ్ గడ్డ అని చెప్పేసుకోవచ్చు. ముందు చిప్ప వెనక చిప్ప పీకితే మనకి ఇది వచ్చేసి వైండింగ్ బాడీ. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసేమో బుష్కి సంబంధించి లబ్బర్ అయితే ఉంటుంది, వాటర్ బయటికి రాకుండా. నెక్స్ట్ దీని నేమ్ ప్లేట్ మీద మనం చూసుకున్నట్లయితే ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మోటార్ మీద దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది, మీకు తెలియదు అయితే కాదు. ఇక్కడ మీరు చూడవచ్చు దీని యొక్క స్పీడ్ కానివ్వండి, దీని యొక్క హెచ్పి, అలానే కిలో వాట్ కానివ్వండి. రైకర్ మోడల్ ఇది మీరు చూడవచ్చు. ఓకే, 3 HP 2.2 కిలో వాట్. దీని యొక్క యామ్స్ వచ్చేసి కరెంటుగా 7 amps అనేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీని యొక్క కనెక్షన్స్ నేమ్. ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ అయితే మనం తప్పనిసరిగా అయితే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటర్ పోయకుండా ఫిట్ చేసినట్లయితే వితిన్ 10 minutesలో అయితే ఇది కాలిపోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ వాచర్ అనేది వీళ్ళు దీంట్లోకి ఏం పోకుండా అయితే ప్రొవైడ్ జరిగింది. దీంట్లో కొంచెం లిక్విడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంప్లర్ అనేది రస్ట్ పట్టకుండా ఫ్రీగా ఉండడం కోసం కొంచెం లిక్విడ్ కూడా దీంట్లో ఉంచడం అయితే జరుగుతుంది వీళ్ళు. ఓకే, మనం ఫుల్ టైట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫుల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి లీకేజ్ కాకుండా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తానికి అయితే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మోటార్ని అయితే వేసేద్దాం నీళ్ళల్లో. మోటార్ను కూడా నీళ్ళలోకి అయితే దింపేసేసినాం. దీని కేబుల్ మనం నీళ్ళల్లో వాడే కేబుల్, బయట వాడే కేబుల్కి మీకు దాంట్లో ఉన్న పౌడర్కి డిఫరెన్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మొత్తానికి స్టార్టర్ ప్యానల్లో కూడా మన యొక్క 3 core కేబుల్ అయితే ఫిట్ చేసేసినాం. మనకి వాటర్లో ఒక తీరుగా అయితే ఉంటుంది, దాంట్లో ఉండే పౌడరు, బయట ఉన్న కేబుల్కి ఒక తీరుగా ఉంటుంది, బయట ఉండే పౌడరు. వివిధ రకాల పౌడర్స్ అయితే ఉన్నాయి, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. స్టార్టర్ అయితే మనం ఆన్ అయితే చేసేసినాం. వాటర్ అయితే మనకి దూరంగా అయితే పోస్తుంది, మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా చెప్పదలుచుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.